వ్యూవర్స్ మనం వచ్చేసి 6వ తరగతి పద్య భాగం చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు వృత్తులు వ్యాపారాలు. దీన్ని రచించింది బెజవాడ రామచంద్రారెడ్డి. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి పూలు వ్యాపారి, తర్వాత వచ్చేసి ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు, తర్వాత జాలర్లు చేపలు పడుతూ మనకు కనిపిస్తూ ఉన్నారు. కృత్తికర్త బెజవాడ రామచంద్రారెడ్డి. వీరి గ్రామము స్వగ్రామము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెము. జననము 24/11/1894. తెలుగు పద్యమన్న తల్లి పాదపద్మమాల అన్న ఆయనకు ఎనలేని భక్తిభావము. ప్రస్తుత పాఠ్యభాగము మాతృశతకము నుండి గ్రహించబడింది. ఈ యొక్క పద్యాలు వచ్చేసి స్టార్ గుర్తు ఉన్నటువంటి పద్యాలు కంఠస్థం చేయాలి. మాలకరి పూలు తెచ్చును జాలరి చేపలను తెచ్చు, చనువున వైద్యుల్ తైలముల తెచ్చి యుడుదురు, మేలుగా కార్యముల దిద్దు మెలుపున మాత. పూల తోట నుండి మాలకారుడు పూలు తెచ్చి వ్యాపారం చేస్తాడు. బెస్తవాడు చేపలతో వ్యాపారం చేస్తాడు. అదేవిధంగా వైద్యం చేసేవాళ్ళు రకరకాల నూనెల్ని తెచ్చి ఎవరికి తెలిసినటువంటి పనిని వారు సమంగా చేయగలుగుతారు. అంటే ఎవరికి తెలిసినటువంటి వాళ్ళు వారి యొక్క వృత్తుల్ని వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఇది మంచి పద్ధతి అని అంటారు కవి. కాబట్టి మన యొక్క పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేటువంటిది వృత్తి ధర్మము. పూజారికి బాజారికి బేజారక గడన సేయు బేరమే భక్తిన్, ఏ జాడను గజిజాలము వేజారకం యున్నె ఎట్టి విత్తము మాత. ఇప్పుడు మనకు గుడిలో పూజారికి వ్యాపారికి డబ్బు మీదే ఉంటుందన్నమాట ధ్యాస అంతా. మీరు గమనించండి, గుడిలో పూజారులు వచ్చేసి డబ్బు వేసిన వాళ్ళకే వచ్చేసి చటకోపం అనేటువంటిది పెడతారు, తీర్థం అనేటువంటిది ఇస్తారు, తర్వాత వచ్చేసి పూలు పండ్లు అనేటువంటిది ఇస్తారు. వాళ్ళ సొమ్ములు పోయేటట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారనమాట. కాసులు రాలకపోతే వీళ్ళలో భక్తి అనేటువంటి మాట అనేటువంటిది ఉండదు, దాని జాడే కనపడదు. కాబట్టి అలాంటి సంపాదన వ్యర్థమవుతుందని కవి భావము. కాబట్టి డబ్బు అనేటువంటిది ఒక న్యాయపరముగా సంపాదించాలి, ఇతరులని మోసం చేసి సంపాదించకూడదు. అదేవిధంగా వచ్చేసి భగవంతుడు అనేటువంటి వాడు అందరికీ సమానమే. అప్పుడు గుడిలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క పూజారి వచ్చేసి అందరికీ సమానముగా ఇవ్వవలసినటువంటి పువ్వులను, తీర్థాన్ని, శటగోపాన్ని పెట్టినట్లయితే వారికే మంచి జరుగుతుంది. కానీ అలాంటి పనులు చెయ్యరన్నమాట. ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఈ యొక్క తీర్థము, ప్రసాదాలు అనేటువంటిది ఇస్తారు. అది మంచి పద్ధతి కాదు. అది ఊరికినే వాళ్ళ దగ్గర నిలవదు, మొత్తం వచ్చేసి వ్యర్థమవుతుంది అని ఇక్కడ కవి యొక్క భావము. పండించువా కష్టము పండించక కొనెడు వారు పాటించరుగా, వండెడు వారల కష్టము తిండికి కూర్చుండు వారికి తెలియనే మాత. ఇక్కడ పంట పండించేవాడు కష్టపడి ఎండనక వాననక పొలంలో కష్టపడి పనిచేస్తాడు. తెలిసిన తర్వాత బాగా కష్టపడి దాన్ని వచ్చేసి కొనేవాడికి పట్టదు. అంటే ఆ యొక్క కష్టం అనేటువంటి విలువ అనేటువంటిది తెలియదు అనమాట. డబ్బులు పారేస్తున్నాం కదా, వాడు ఇస్తున్నాడు కదా అనేటువంటి ఉద్దేశమే ఉంటుంది. కానీ ఆ వ్యవసాయదారుడు ఎంత కష్టపడి ఎండనక వాననక ఆ యొక్క కష్టాన్ని ఎంత కష్టపడి తను పండించుంటాడు, ఆ యొక్క పంటని తనకు లాభసాటిగా ఉండేటట్టుగానే బేరసారాలు చేస్తాడు. తనకు లాభాన్ని వచ్చే విధంగానే బేరాన్ని చేసుకుంటారే కానీ అతని యొక్క కష్టాన్ని గుర్తించరనమాట. పొయ్యి దగ్గర నుండి వండినటువంటి వారి యొక్క కష్టము తిండికి కూర్చున్న వారికి తెలియదు కదా. అంటే తిండిలో కూర్చున్న తర్వాత ఇది సరిలేదు, అది సరిలేదు, ఉప్పు లేదు, తర్వాత కారం లేదు, పులుపు ఎక్కువగా ఉంది, ఇలాగా వంకలు పెట్టేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఆ యొక్క పొయ్యిలో ఉండి కష్టపడి పనిచేశారు కదా, ఆ యొక్క కష్టాన్ని గురించి ఎవరు గుర్తించరు అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట కవి. అర్థాలు వచ్చేసి మాలకరి పూలదండలు చేయవాడు, తైలము అంటే నూనె, బాజారి అంటే వ్యాపారి, విత్తము అంటే ధనము, జాలరి చేపలను పట్టువాడు, మాత తల్లి, గజిజాలము ఆడ ఏనుగుల సమూహం. వ్యతిరేక పదాలు వచ్చేసి ఎండాకాలము వానాకాలము, కష్టము సుఖము, మేలు కీడు. పర్యాయ పదాలు వచ్చేసి బాజారి వ్యాపారి, వణిజుడు వర్తకుడు, జాడ అంటే దారి బాట